కల్పనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన మనోజ్ కల్పనను కోడలిగా ఒప్పుకుని రోహిణికి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి. ఇదంతా ఎలా జరిగింది? మనోజ్ కల్పనను పెళ్లి చేసుకుని తీసుకురావడం ఏంటి? మరి అలా మనోజ్ కల్పనను తీసుకొచ్చినప్పుడు ప్రభావతి ఎలా ఒప్పుకుంది? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేస్తున్నారు కదూ, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మీరు వీడియోని ముందుగా చూడగలుగుతారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక పెళ్లి అయిపోయింది, అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడే బాలు మీన ఉండిపోతారు. బాలు మీన అలా ఉండిపోవడానికి కారణం ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండడం. అవన్నీ చూసుకుని వద్దామని చెప్పి వాళ్ళు అక్కడ ఉండేసరికి ఇక దొంగలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు దొంగతనం చేసేసి నగలన్నీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా బాలు మీన వాళ్ళిద్దరినీ పట్టుకుంటారు. పట్టుకుని చెడామడా తిట్టి పిచ్చి కొట్టుడు కొట్టి మొత్తానికైతే వాళ్ళు దోచుకెళ్తున్న నగలన్నింటినీ కూడా తిరిగి కామాక్షి వాళ్ళకి అప్పచెప్పేసరికి ఇక కామాక్షి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ దొంగలు చేసిన పని వల్ల అనవసరంగా ఇబ్బంది పడ్డామని చెప్పేసేసి కామాక్షి అయితే బాధపడుతూ ఉంటే ఈరోపు రంగారావు అయితే కామాక్షిని పిచ్చి తిట్లు తిడతారు. ఎవరో ఏంటో తెలియకుండా చుట్టాలు చుట్టాలు అని చెప్పానంటూ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు అని చెప్పేసేసి అంటూ బాలు మీనా లేకపోతే ఈ రోజున ఆ నగలు దొరికేవే కాదు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి కామాక్షి అయితే సరేలేండి, ఏం చేస్తాను, నేనేమైనా అనుకున్నానా ఏంటి ఇలా జరుగుతుందని? ఓన్లే బాలు మీనా ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టే కాస్త మన వస్తువులు రికవర్ అయినాయి అని చెప్పని అంటూ ఉంటే, సరే అయితే బాలు మీనా మీరిద్దరూ జాగ్రత్త, మొత్తానికి మా నగల్ని మాకు అప్పచెప్పారు అని అంటూ ఇక మాణిక్యం దగ్గరికి వెళ్తాడు. ఇక రంగారావు అయితే వెళ్ళేసరికి మాణిక్యం అయితే ఏంటన్నయ్య గారు చాలా బిజీగా ఉన్నారు అంటే, మా స్నేహితుడి కుటుంబం నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పాను కదా అనగానే అవును చెప్పారు కదా అని చెప్పని అంటే, ఇప్పుడే వాళ్ళు లేకపోతే మనకి చాలా పెద్ద నష్టం జరుగుండేది. నా స్నేహితుడి కుటుంబం అంతా వెళ్ళిపోయారు, కానీ వాళ్ళిద్దరూ మాత్రం అదే బాలు మీనా వాడి పిల్లలిద్దరూ మాత్రం ఇక్కడే ఉన్నారు, కొడుకు కోడలు అని చెప్పని అంటే, వాళ్ళ వల్ల ఏం లాభం జరిగింది అన్నయ్య గారు అని చెప్పని అంటాడు మాణిక్యం అయితే. ఏం లాభం జరిగిందని అంత నిదానంగా అంటారేంటి? ఎంత లాభం జరిగిందో తెలుసా అనేసేసి ఇక జరిగిన విషయం మొత్తం చెప్పుకొచ్చేసరికి, ఇక వాళ్ళనైతే మనం తప్పకుండా సన్మానించుకోవాలి అన్నయ్య గారు అని అంటాడు. సన్మానమా? వాడికి అలాంటివేవి నచ్చవు అని చెప్పేసరికి, నచ్చేదేముంది, మనం చేద్దాం, నేను ఏర్పాట్లు చేస్తానుగా అని చెప్పేసేసి ఇక మాణిక్యం అయితే బ్యాండ్ బాజాని తీసుకొని జాగ్రత్తగా పూలదండలు తీసుకొని వస్తూ ఉంటాడు. అలా వస్తున్నటువంటి మాణిక్యాన్ని ఇక బాలు మీనా ఇద్దరూ చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మాణిక్యం బాలు మీనాను చూసి ఇక మాణిక్యం కూడా షాక్ అయిపోతాడు. ఇదేంటిది అని చెప్పని కంగారు పడిపోతూ ఉంటాడు మాణిక్యం అయితే. ఇక అలా చూసిన తర్వాత బాలు మీనా ఇద్దరూ కూడా మాణిక్యాన్ని దా ఇట్రా మేకమామ అని అంటూ ఉంటే, మేకమామ ఏంటి, ఆయన ఎవరనుకుంటున్నారు, పెళ్ళికొడుకు మేనమామ అని చెప్పని అంటే, అబ్బా నీకు తెలీదులే మావయ్య, ఆయన మేకమావేలే అని చెప్పేసేసి అంటూ, ఏం సంగతి, ఎక్కడ వెలిసావేంటో అని చెప్పని అంటాడు. అనేసరికి అది అంటే అది అంటూ ఉంటాడు. మొత్తం నిజం ఇప్పుడు చెప్పేస్తే మంచిది, కాదు కూడదు అని చెప్పి దాచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తే ఇంటికి తీసుకెళ్తా, అక్కడ మా ప్రభావతమ్మ సంగతి తెలిసిందేగా అంటాడు బాలు. అనేసరికి తెలుసు అంటూ ఉంటే, అయితే మొత్తం నిజం చెప్పేసి ఏం జరిగిందో మొత్తం ఓసగుచ్చినట్టు చెప్పేసేయి అని అంటూ ఉంటే, చెప్తాను అని అంటాడు ఇక మాణిక్యం అయితే. పద ఇంటికెళ్ళి చెప్పుకుందామా ఇక్కడే చెప్పుకుందామా అంటే, ఏమండి ఎందుకు వచ్చింది, ఇంటికెళ్ళిన తర్వాత ఎలా మాట మారుస్తారో ఏమో మనకు తెలీదు, మనం ముందు ఇక్కడ అసలు విషయం కనుక్కుందాం అని అంటూ, ఇంతకీ మీరు రోహిణికి మేనమామ కాదా అంటే, కాదమ్మా అంటాడు ఇక మాణిక్యం అయితే. అది ఇది మనకు కావాల్సిందే, మరి కానప్పుడు మీరెందుకు అనవసరంగా రోహిణికి మేనమావలాగా నటించారు వచ్చి అని చెప్పని అనేసరికి, నటించానని నువ్వే అంటున్నావు కదమ్మా, నటించాల్సి వచ్చింది అని చెప్పని అంటాడు.
అయితే మొత్తానికి మీరు మా రోహిణికి ఏమీ కారన్నమాట అంటే, లేదమ్మా ఏమీ కాను అని చెప్పని అంటాడు. వెరీ గుడ్. సరే అయితే విన్నారు కదండి. రోహిణికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక మనం ఇంటికి తీసుకెళ్దాం అంటుంది. ఇక అన్న తర్వాత బాలు మీనా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే ప్రభావతితోటి అందరూ రండి, ఇంతకీ లక్షలు మింగినోడు ఉన్నాడా ఇంట్లో అని చెప్పని అంటాడు. ఉన్నాడ్రా, ఏమైంది, ఏం మోసుకొచ్చావు మళ్ళీ అని చెప్పని అంటే, మోసుకురావడమా, ఇంకే ఉన్నానా, నీకు అసలు విషయం తెలిస్తే మామూలుగా ఉండదమ్మా. ప్రభావతమ్మ అత్తావతమ్మ చాలా గొప్ప అత్తగారివి నువ్వు అని చెప్పని అంటాడు. ఏమైందిరా, ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పని అంటే, చెప్తాను కంగారెందుకు అని చెప్పేసేసి అంటూ ఇక బాలు అయితే మాట్లాడటం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈలోపు రోహిణి వచ్చి, ఏంటి ఇక్కడ పూలు అమ్ముకునేవాళ్ళు, డ్రైవింగ్ చేసుకునేవాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు అయిపోయారా అని అనేసరికి, చూడు నీకింక మాట్లాడటానికి అంత సీన్ లేదు, నోరు మూసుకుని నుంచుంటే మంచిది. అంటే ఏంటి రోహిణిని ఎదిరించి మాట్లాడుతున్నావు అంటుంది ప్రభావతి. ఎదిరించా, మీకు ఇంకా అసలు విషయం తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మీకు అసలు విషయం తెలిస్తే అప్పుడు మీరేం మాట్లాడతారు అంటుంది ఇక మీనా అయితే. అసలు విషయమా, ఏ విషయం తెలియాలి నాకు అని చెప్పని అంటుంది ప్రభావతి. అనేసరికి చెప్దురు, విందురుగా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి ఇక మీనా, ఏమండి ఆయన్ని పిలిస్తే ఇక్కడ మాటలు జరిగిపోతాయి కదా అని అంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మేకమాంగారో వచ్చేయండి అని చెప్పని అంటాడు ఇక బాలు. దాంతో ఇక మాణిక్యం గబగబా లోపలికి వస్తాడు. వచ్చేసరికి మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఈయన అంటూ ఉంటే, ఈయనెవరో కాదు, మన పెళ్లి కొడుకు ఉన్నాడు కదా సుందరి భర్త అంటే, అవును అని చెప్పని అంటుంది. ఆ సుందరి భర్తకు ఈయన మేనమామ అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. సుందరి భర్తకు ఈయన మేనమామ ఏంటి, అదేంటి సుందరి భర్త అంటూ ఉంటే, సుందరి భర్తకే ఈయన మేనమామ అని అనగానే ఇక వెంటనే, మరి మలేషియా మావయ్య ఈయనే అని చెప్పావు కదా ఏంటి రోహిణి అంటే, ఈలోపు మనోజ్ ఆవేశం తట్టుకోలేక గబగబా వచ్చి, ఏంట్రా నువ్వు మలేషియా నుంచి రాలేదా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటి మీరు నన్నంటారు, ఏదైనా ఉంటే మీ ఆవిడతో తేల్చుకోండి, ఎందుకంటే నాతో ఆ వేషం వేయించింది ఆవిడే, నేను ఇలా వచ్చి మీ ఇంట్లో అంత ధైర్యంగా మాట్లాడటానికి కారణం కూడా ఆవిడే, కాబట్టి ఏదన్నా ఉంటే ఆవిడతో మాట్లాడుకోండి తప్ప నన్నేమీ అనొద్దు అని అంటాడు. దాంతో ఇక ఇటు నుంచి మనోజ్కి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అంటూ ఉంటే రోహిణి అయితే, ఎందుకు ఇలా అనవసరంగా గొడవ చేస్తున్నారు, ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పే ఉంది, మాట్లాడితే డబ్బని మలేషియా అని అదని ఇదని పీక్కు తింటూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతాను అని అంటుంది. అందుకని మమ్మల్ని ఇలా మోసం చేస్తావా అని అంటుంది ప్రభావతి. మోసమా, ఏం చేశాను అత్తయ్య, ఏం మోసం చేశాను నేను అని చెప్పని అనగానే, తప్పేంటి అని ఇంకా అడుగుతున్నావా అంటుంది ప్రభావతి. జేంటత్తయ్య మీరు అని చెప్పని అంటే, నువ్వు తప్పు చేయలేదా, అసలు నీకెంత ధైర్యం ఉంటే అంత పెద్ద అబద్ధం చెప్తావు నాకు అని అంటూ ఉంటే, ఏం అబద్ధం చెప్పాను నేను అంటుంది. ఈలోపు మీనా వచ్చి, అత్తయ్య ఆగండి అత్తయ్య అంటూ ఉంటే, ఏయ్ నువ్వులే అని చెప్పేసేసి మీనాని విసిరి కొట్టి ఇక రోహిణి జుట్టు పట్టుకుని ఈడ్చి కొడుతుంది ప్రభావతి. నువ్వు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావే, నన్ను భ్రమలో పెట్టి మోసం చేశావు, కుటుంబం అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి తెచ్చావే అని చెప్పేసేసి ఇక పిచ్చ ఉతుకుతుంది ప్రభావతి. దాంతో ఇక రోహిణి అయితే, ఇదేంటి కట్నం కోసం వేధించి చంపుతున్నారని చెప్పి కేసు పెడతాను జాగ్రత్త అని అంటుంది. ఏంటి కట్నం కోసం నిన్ను వేధించి చంపుతున్నామా మేమా, అవునవును, నువ్వు చేసిన మోసం గురించి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తే అప్పుడు బాగుంటుంది నీకు అని చెప్పేసేసి ఇక ప్రభావతి అంటుంది. అన్న తర్వాత ఇక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి, ఎందుకు చేసావు ఇదంతా అని అడుగుతాడు. అది కాదు మనోజ్, నువ్వంటే నాకున్న ఇష్టం వల్ల అని అంటుంది. ఇష్టం వల్ల ఇన్ని అబద్ధాలు చెప్తావా, ఇంత మోసం చేస్తావా అని చెప్పని అంటాడు. అంటే నువ్వు డబ్బు కంటే మనిషికే విలువ ఎక్కువిస్తావని నేను అనుకున్నాను మనోజ్, కానీ లాంగ్ రన్లో నువ్వు అలాంటి వాడివి కాదని అర్థమైంది. కానీ అప్పటికే నేను నీతో పీకల్లొత్తు ప్రేమలో మునిగిపోయాను మనోజ్, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అందుకే దయచేసి నన్ను అపార్థం చేసుకోకు మనోజ్ ప్లీజ్ అంటూ ఉంటుంది.
మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్. ఏంటి లక్షలు మింగినోడు ఇంత సైలెంట్గా వెళ్ళిపోయాడు అని చెప్పి బాలు అనేసరికి, వాడేదో బాధలో వెళ్ళాడులే, నువ్వు ఇప్పుడు ఎందుకు వాడిని దెప్పుతున్నావు అంటుంది ప్రభావతి. ఇక అలా వెళ్ళిపోయినటువంటి మనోజ్ అయితే ఆ రోజు రాత్రి ఇంటికి రాడు, తెల్లవారు కూడా ఇంటికి రాడు. ఇక మనోజ్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు ప్రభావతి ఫ్యామిలీ మొత్తం. ఇంకా ఎంత వెతికినా మనోజ్ కనిపించడు. వీడెక్కడికి వెళ్ళిపోయాడు, నా కొడుకు మోసపోయానని చెప్పి పిచ్చివాడైపోయాడా ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటే, నీ కొడుకేం పిచ్చోడు అవ్వడలే, అందరినీ పిచ్చోడని చేస్తాడు కానీ అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు అయితే. అన్న తర్వాత ఈలోపు ఇటు నుంచేమో మనోజ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాడు. రాజేష్ బాలుకి ఫోన్ చేసి, మీ అన్నయ్య ఏంట్రా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడు అని చెప్పని అడిగేసరికి, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడా అంటే, అవునరా, నాకు మనోజ్ ఎయిర్పోర్ట్ దగ్గరే కనిపించాడు అని అంటాడు. సరే, ఎవరు కోసం వెయిట్ చేస్తున్నాడేమో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడో చూసి చెప్పు నాకు అని చెప్పి చెప్తాడు. సరేరా అయితే అని చెప్పి రాజేష్ అంటాడు. ఇక కాసేపటి తర్వాత మళ్ళీ రాజేష్ ఫోన్ చేస్తాడు. అరే, మీ అన్నయ్య అదే అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అన్నావు చూడు అంటే, కల్పన అనగానే, ఆ కల్పనను తీసుకుని ఎయిర్పోర్ట్లోంచి ఇప్పుడే బయటకు వచ్చాడు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక బాలు అయితే. ఏంటి, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, కల్పనను తీసుకుని బయటికి రావడం ఏంటి అనుకుంటూ, ఇక సరేరా కొంచెం చూస్తూ ఉండు, నేను వచ్చేస్తాను అని చెప్పేసేసి బాలు అయితే ఇక రాజేష్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ మనోజ్, కల్పన ఇద్దరు కూడా ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపటికి చాలా రిచ్గా రెడీ అయ్యి వస్తారు బయటికి. వాళ్ళిద్దరిని చూసి, ఏంట్రా అంటే, నాకేదో తేడా కొడుతుందిరా బాలు, ఖచ్చితంగా ఇక్కడ రోహిణికి అన్యాయం అయ్యే కార్యక్రమం ఏదో జరుగుతుందంటే వాడి జీవితమే అన్యాయం అయిపోయిందిరా అంటాడు. ఏమైందిరా అంటే, జరిగింది మొత్తం చెప్తాడు బాలు. అవునా, ఇంత మోసం చేసిందా, మరి ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుద్ది కదరా అంటే, అదే ఎవరి తప్పులు వాళ్ళకి తెలియవని ఆవిడ గారి దగ్గర ఉన్నటువంటి ఈ రహస్యాలన్నీ బయటపడకుండా ఎప్పటికప్పుడు మా మీద అరుస్తూ, మొత్తం మీద మేమే ఏదో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా మా అమ్మ ముందు కలరింగ్ ఇచ్చింది, బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు అసలు విషయం బయటపడిపోయింది కదా, సైలెంట్ అయిపోయింది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే బాలు అయితే సరే వీళ్ళని ఫాలో అవుదామని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోతారు. ఇదేంట్రా వీళ్ళు ఎక్కడికి పోయారు అనుకుంటూ ఉంటే, ఇక సరే పదరా బాబు ఇంటికి పోదాం అని అంటే, సరేనని చెప్పేసి ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడు బాలు అయితే. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపటికి ఎవరో వచ్చినట్టుగా అనిపించి, మన ఇంటి ముందు పెద్ద పడవలాంటి కారు ఆగినట్టుంది అంటాడు బాలు. అనేసరికి, అవును నిజంగానే పడవలాంటి కారే ఆగినట్టుంది అని చెప్పేసేసి అందరూ కూడా బయటకు వస్తారు. ప్రభావతి అయితే, మలేషియా నుంచి రోహిణికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనగానే, ఈవిడ గారు మాట్లాడితే ఆ మలేషియన్ తప్ప ఇంకేమీ మాట్లాడదనుకుంటా అని చెప్పని అంటూ ఇక చూస్తూ ఉండేసరికి లోపలికి మనోజ్ ఇంకా కల్పన వస్తారు. గుమ్మంలో నుంచున్న వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంట్రా ఇది అని అంటే, నేను ఆల్రెడీ మోసపోయానని నాకు అర్థమైపోయిందమ్మా, ఇంకా నన్ను మోసం చేసిన దాంతో నేనెందుకు ఉండాలి, నన్ను మోసం చేసినా కూడా నా డబ్బు నాకు వెనక్కిచ్చినా కల్పనతో ఉండడమే కరెక్ట్ అనిపించింది. అందుకే కెనడాకి ఫోన్ చేశాను, కల్పనని రమ్మన్నాను. అంటే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఆ తర్వాత విడిపోయారు కదరా, మళ్ళీ ఏంటిది అంటే, ఏమ్మా విడిపోతే మాత్రం మళ్ళీ కలవకూడదని ఏమన్నా ఉందా, నా జీవితం నాశనం అయిపోయింది ఇక్కడ, అది ఎవరికైనా కనిపిస్తోందా అంటే, దానికోసం అని చెప్పి అప్పుడే వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుని రావడం ఏంట్రా అంటాడు బాలు. పెళ్లి చేసుకుని రావడమే కాదురా, కాపురం కూడా చేస్తాను, ఒకవేళ ఇక్కడ ఉండకూడదు అది ఇది అంటే నేను బయటికి వెళ్ళి బ్రతుకుతాను అని అంటాడు. కల్పన వెంటనే, ఎందుకు వెళ్ళాలి, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందని చెప్పి నీ ఫ్యామిలీ నీకేం మోసం చేయలేదు కదా, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, దయచేసి సైలెంట్గా ఉండు అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా రోహిణి, ఏంటి మనోజ్ ఇది, ఏం చేసావు నువ్వు, నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటుంది. అనేసరికి, ఏమో నాకు తెలీదు, నేనేం చేశాననేది పక్కన పెట్టేస్తే నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు, నువ్వు నన్ను మోసం చేశావు, ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా మనోజ్, నా జీవితాన్ని అంటూ ఉంటే ఇంకా జీవితం అని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు రోహిణి, నాకు తెలియక అడుగుతున్నాను అని అంటాడు మనోజ్. ఇక ప్రభావతి, మంచి పని చేశావురా, నీ బ్రతుకు నాశనం చేసుకోకుండా
చాలా మంచి పని చేశావు అని చెప్పని అంటుంది. మరి ఇప్పుడు ప్రభావతి కల్పనని కోడలుగా ఒప్పుకుంటోంది కాబట్టి ఇక రోహిణికి చుక్కలే అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.